అమృత్ భారత ఫేజ్ 1లో భాగంగా స్థానిక అన్నపూర్ణ పేటతో పాటు కేశవపురం, అనపర్తి ఆర్ఓబీల నిర్మాణం గురించి రైల్వే అధికారులు దృష్టి సారించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే డిఆర్ఎం గజశక్తి బృందంతో పలు అంశాలపై సమగ్రంగా చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ మొదలైంది. ఇందులో భాగంగా ఎంపీ పురంధేశ్వరి సూచనల మేరకు గజశక్తి టీం సభ్యులు సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్తో కలిసి ఇక్కడికి వచ్చారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సర్వే చేశారు. అనంతరం అనపర్తి రైల్వే స్టేషన్ను సందర్శించి దాదాపు 25 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను 10 కోట్లతో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయబోయే స్థలాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులతో కలిసి పరిశీలించారు. గత 5 ఏళ్లు రీల్స్ స్టార్ జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ గురించి ఊరించడమే తప్ప ప్రయత్నాలేమీ లేవు. అనపర్తి రైల్వే స్టేషన్ నుండి ఉదయం 10 గంటల తర్వాత వైజాగ్ వెళ్లేందుకు ట్రైన్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండటాన్ని డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్లగా అందుకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి రైల్వే గేట్ 413 గేట్ క్లోజ్ చేయడంతో 2014-19 కాలంలో ఆర్ఎండ్బి రైల్వే శాఖలు కలిసి నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా గత 5 ఏళ్లలో ముందుకు సాగలేదన్నారు. త్వరలోనే 10 కోట్లతో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను 10 రోజుల్లో మొదలు పెట్టనున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. కేశవరం ఆర్ఓబి గురించి కూడా సర్వే చేశారు. ఇవాళ అమృత్ భారత్ పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్ ని దాదాపు 24 కోట్లు 25 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమృత్ భారత్ పథకం ఫేజ్ 1లో 24 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా మొన్న ఏదైతే డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ ఒక సమీక్షా సమావేశం పెట్టారో అక్కడ బెక్కువోలు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆవశ్యకతని వారి ముందుంచడం, సెకండ్ ఫేజ్ లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అనపర్తికి ఏదైతే 413 గేటు గతంలో క్లోజ్ చేయడం, అప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేయాలని ఆర్ఎండ్బి రైల్వే ఇద్దరూ కలిసి సంయుక్తంగా దాన్ని నిర్మాణం చేయాలని అప్పుడు 3,75,00,000తో అంచనాలు వేయడం, అంచనాలు ఆమోదించడం, దాన్ని టెండర్స్ వరకు కూడా పూర్తి కావడం జరిగింది. కొద్ది ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర చిన్న చిన్న సమస్యలు రావడం, ఆ సమస్యలు పరిష్కరించే దిశలోనే ప్రభుత్వం మారిపోవడంతో ఈ 5 సంవత్సరాలు మన రీల్స్ ఎంపీ గారు ఊరికనే సోషల్ మీడియాలో కథలు చెప్పడం తప్పించి ఇక్కడ జన్మభూమి హాల్ట్ విషయం కానీ అదేవిధంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయం కానీ పూర్తిగా విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు. 413 గేటు సమీపంలో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మాణం చేయడం జరుగుతుంది. అటు రైల్వే ప్రయాణికులకి ప్లాట్ఫామ్స్ తో పాటు బయట నుంచి ఇటు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు కనెక్టివిటీ ఇచ్చేలాగా దాని డిజైన్స్ మార్చి దాన్ని నిర్మాణం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు.